హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్గా ఈరోజు నేను అనుకున్నట్టయితే అవ్వలేదు, బ్యాడ్ అయితే ఫీల్ అయ్యాను. అందుకనే వ్లాగ్ కూడా చాలా చిన్నగా వచ్చింది. నా స్కెడ్యూల్ ప్రకారం నాకు ఆఫీస్ చాలా తక్కువ వర్క్ ఉండాలి ఈరోజు. నేను అందుకని చెప్పి నాకు దేవుడి దగ్గర విగ్రహాలు ఎక్కువ అనమాట. నాకు విగ్రహాలు చాలా ఇష్టం. విగ్రహాలన్నీ తోముకొని బొట్లు పెట్టుకుందామని అనుకున్నాను. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ 11 ఆర్ 12 ఆ టైంకి కరెక్ట్గా ఫుల్గా ఆఫీస్ వర్క్ వచ్చి పడిపోయింది అనమాట. ఇంకా ఎస్కలేషన్స్ అయ్యాయి, ఆ కాల్స్ ఈ కాల్స్ అని 2-3 వర్క్స్కి ఒకరు ఒక కాల్లో ఉంటున్నారు, ఇంకొకరేమో లాగేస్తున్నారు ఇంకో కాల్లోకి. నాకు ఏం జరుగుతుంది ఏంటి ఏమీ అర్థం కాలేదన్నమాట. పిచ్చెక్కిపోయింది నిన్నైతే. ఇంకా వంట చేసేసాను. ఫస్ట్ అయితే వాళ్ళు 11కి ఒకసారి కాల్ చేశారు. నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, నేను లంచ్ కుక్ చేస్తున్నాను, అయిపోయాక లాగిన్ అవుతాను అన్న. నాకు అర్థమైంది, కొంతమంది నుండి మనకు కాల్స్ వస్తే ఆఫీస్లో వాళ్ళతో మనం కాల్ కనెక్ట్ అయ్యామంటే సాయంత్రం అయినా కదలమని అర్థమైపోతుంది అనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసాక. సో అలాంటి వాళ్ళే కాల్ చేశారు నిన్న. నాకు అర్థమైపోయింది, నేను ఇప్పుడు కూర్చుంటే వంట కూడా నాకు వండడానికి అవ్వదు. మళ్ళీ బయట నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి, లేదా మా మమ్మీకి కాల్ చేసి వండి పంపించమనాలి. అప్పటికప్పుడైనా ఎందుకులే అని చెప్పి ఇంకా నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి అని చెప్పి ఇంకా గబగబా ఫుడ్ ప్రాసెసర్లో దొండకాయలు వేయించేసి చట్నీకి పెట్టేశానమాట. అండ్ ఫ్రైకి ఇంకేం చేశాను, తోటకూర కర్రీ చేశాను, ఎగ్ తోటకూర ఫ్రై. గబగబా చేసేసి నేను తినేసి ఇంకా కూర్చున్నాను అనమాట. తినకుండా కూర్చున్నా నాకు టైం దొరకదు, లేదా వాళ్ళతో మాట్లాడుతూ గబగబా తినేయాలి. ఇంకా తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదని ఇంకా తిన్నాక కూర్చున్నాను వర్క్లో. ఈవినింగ్ మధ్యలో ఫుల్ నిద్ర వస్తే ఒక్క హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుని పడుకున్నాను. మళ్ళీ లేచాక నైట్ 12-1 అయిందండి వర్క్ అయ్యేసరికి. మధ్యలో డిన్నర్కి బ్రేక్ అని ఇచ్చారు. ఆల్రెడీ మార్నింగ్ ఉన్నాయి కాబట్టి అవి తినేసామన్నమాట. నేను ఆ బ్రేక్లో ఏం చేశానంటే, బయట వర్షం పడుతుంది, నాకు ఇంట్లో సఫకేటింగ్ అనిపించింది బాగా. ఇంకా అందుకని చెప్పి బయటకు వచ్చాము. మధ్యలో ఈవినింగ్ కూడా ఒకసారి బయటకు వచ్చానమాట, ఒక గిఫ్ట్ కొనాలి అని చెప్పి. బర్త్డే ఉందని మా నేబర్ వాళ్ళ బాబుది. కానీ మా పాపకు మా వారు గన్ను తీసుకున్నారు, ఆ బాబుకి అనుకున్న గిఫ్ట్ అవ్వలేదు ఇంకా నైట్ అయితే కాసేపు మా వారిని బయటికి తీసుకెళ్ళమని అడిగా, వర్షం పడుతుందని. ఇంకా కార్లో అలా కొంచెం తిరిగాం, సో దట్ నాకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అని. ఇంతకీ మీ డే ఎలా గడిచింది?